హడావిడి ఇద్దరు ప్రాణాలను అయితే తీసుకొని వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా చూస్తోంది పార్టీ క్యాడర్? సార్ మీకు కోటేశ్వరరావు గారికి, రజనీ గారికి, ఏబిఎన్ వీక్షకులకు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్. నమస్తే. జూన్ నెలలో పట్టింది సార్ ఈ దరిద్రం రాష్ట్రానికి. జూన్ 3వ తారీఖు నుండి చూసుకుంటే ఏదైతే ఈ సత్తెనపల్లి టూర్ వరకు, జూన్ 3వ తారీఖు ఏమో తెనాలి వెళ్ళాడు, మనందరికి తెలిసిందే, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం దాని గురించి. అవును. జూన్ 4వ తారీఖు ఏదో దినం చేశారు. జనం తెలుగుదేశం పార్టీని, జనసేనని, బీజేపీని గెలిపించిన రోజైనటువంటి జూన్ 4వ తారీఖు ప్రజలు వాళ్ళకు వెన్నుపోటు పొడిచారని చెప్పేసి వాళ్ళు వెన్నుపోటు దినం చేసుకున్నారు. పరోక్షంగా ప్రజలను ఉద్దేశించి చేసిన దినం అది. అవునవును. జూన్ 6వ తారీఖు మరి మురికి రాత సాక్షిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అప్పటి నుంచి డిఫెన్స్ లో పడ్డారు. ఆ తర్వాత కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా అరెస్ట్ చేస్తే ఒక సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తారా అనుకుంటా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చేసి మాట్లాడేశాడు. అవన్నీ అయిపోతున్న క్రమంలో మళ్ళీ సత్తెనపల్లి పర్యటన కూడా పెట్టుకున్నారు, రెంటపాళ్ల పర్యటన. ఈ రెంటపాళ్ల పర్యటన గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, చనిపోయిన వ్యక్తి సంవత్సరం క్రితం చనిపోయాడు. అవును. అప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడలా. అవును. జూన్ 9, 2024లో చనిపోయాడు. జూన్ 5వ తారీఖు ఇతను పాయిజన్ తీసుకున్నాడు. జూన్ 6 సరే. జూన్ 4వ తారీఖు కూటమి ప్రభుత్వం గెలిచింది. జూన్ 5 ఒక రోజు గ్యాప్ ఇచ్చేసి జూన్ 6 పాయిజన్ తీసుకున్నాడు. జూన్ 9 చనిపోయాడు. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం పోలీసుల వేధింపులు తాళలేక చనిపోయాడట. అసలు అబద్ధాలకి ఏవైనా, అప్పుడు ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజులు అవన్నీ కూడా. అవును, అబద్ధాలకు ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి లాగా ఈ విషయంలో అబద్ధాలు చెప్పినటువంటి పరిస్థితి. సరే, వెళ్ళారు, బానే ఉంది. వెళ్ళిన తర్వాత ఆ కాన్వాయ్ వెహికల్ ఒక వ్యక్తిని గుద్ది వెళ్ళిపోతే కనీసం ఆపకుండా ఇక వాళ్ళ సైకోయిజం ప్రదర్శించారు, వెళ్ళారు. వెళ్ళిన దగ్గర ఏంటి, ఇప్పుడు అటెన్షన్ మొత్తం కూడా రప్ప నరుకుతారట, అదొకటి. చెక్కేస్తారట. ఇక్కడ మనం మాట్లాడలేనటువంటి మాటలు ఈ డిబేట్ లో మహిళలు ఉన్నారు, అండ్ ఆల్సో వీక్షకుల్లో కూడా మహిళలు ఉంటారు కాబట్టి మనం మాట్లాడలేనటువంటి మాటలు చెక్కేస్తారట. రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుండే మొదలవుతుందట. ఇట్లాంటి తొక్కుకుంటూ పోతారట, నరుక్కుంటూ పోయారు కదా. ఆ వృద్ధుని పైన తొక్కుకుంటూ పోయింది కదా వెహికల్. పోయాడు. ఆ పిల్లోడిని ఎవరు తొక్కేస్తే వాడు పోయాడు. ఆ జయచంద్రారెడ్డిని ఎవరో పిల్లాడు, వాడు పోయాడు. ఇద్దరి కుటుంబాల్లో విషాదం నింపారు. సరే, అయితే ఇది అయిపోగానే ప్రెస్ మీట్ పెట్టాడండి. ప్రెస్ మీట్ పెట్టేసి ఆయనకి ఏమీ తెలియనట్లుగా, డైలాగ్ తెలియనట్లుగా అక్కడ ఉన్న విలేకరులు ఈయన అడగటం, వాళ్ళు చెప్పటం. విలేకరులు తప్పుపట్టట్లేదులే కానీ వాళ్ళు చెప్పగానే మళ్ళీ డైలాగ్ ఈయన రిపీట్ చేయటం. కాస్త కోస్తో నత్తి ఉంది కదా, మరి రప్ప అన్నాడు. రప్ప కాదు, మీకు ఒకటి అనిపిస్తోందా అంటే, ఆయన మొదటి నుంచి కూడా ఏ సభల్లో, సమావేశాల్లో కానీ, లేదంటే అక్కడున్న ఈయన క్యాడర్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇష్టానుసారంగా అప్పుడు కూటమి అప్పుడు ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీ టీడీపీ కావచ్చు, వీళ్ళని తిడతా ఉంటే చాలా సంతోషపడుతుండే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటుండే. అందుకే ఇక్కడ కూడా జర్నలిస్టులను అడిగి మరి అది చాలా సార్లు విన్నారు. మీరు చూసుంటారు పవన్ గారు, విన్నారు. రోజా ఒక ప్రెస్ మీట్ లో, రోజా ఒక పబ్లిక్ మీటింగ్ లో మైక్ దగ్గరికి రాగానే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు వచ్చేసి తిట్టమంటున్నాడు, చంద్రబాబుని తిట్టమంటున్నాడు అని చెప్పేసేటటువంటి మాటలు లైవ్ లో అందరూ విన్నారు. అవును. ఆ తర్వాత ఇంకొక ప్రెస్ మీట్ లో వచ్చేసి జోగి రమేష్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అత్యంత నీచంగా మాట్లాడాడు. ముసి నవ్వులు నవ్వుకున్నాడు. ముసి నవ్వులు నవ్వుకుని భుజం తట్టాడు. ఆ తర్వాత మనం పద్దాగా చెప్పుకునే మాటే, ప్రతి డిబేట్ లో చెప్పుకునే మాటే, తల్లిని చెల్లిని బూతులు తిట్టిన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశాడు. మళ్ళీ చెప్పాలంటే మాకే సిగ్గుగా ఉంది, దానికి ఎట్లా సిగ్గులేదో. మనం ఎందుకు ఉదాహరిస్తున్నామంటే, ఈ ప్రెస్ మీట్ లో మొన్న అడిగి మరి ఇట్లాంటి అంటే హింస, నరకడము, రప్ప ఇట్లాంటి మాటలు ఆయనకు చాలా బాగా అనిపించాయి. అదే సార్, ఆ మాటలన్నీ అనేసి విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళిపోయాడు. అంతే. ఈ రోజు మరి ఊసలు లెక్క పెడతా ఉంది ఎవరు, ఆ బ్యానర్లు పట్టుకుని చిన్నపిల్లలు, సైకోలు, పిల్ల సైకోలు. తల్లిదండ్రులు కూడా ఈ రోజు అర్థం చేసుకోవాలా. ఆ పిల్లోడికి 25-26 ఏళ్ళు ఉండుండొచ్చు, మంచి యువత, ఈ వయసులో బాగుపడాలి, అండ్ ఆల్సో ఈ వయసులో పైకి ప్రయోజకులు అవ్వాల్సినటువంటి వయసు. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు మీరు చూసుకుంటే పవన్ గారు, యోగాంధ్ర అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారు. గ్రాండ్ సక్సెస్ గా ఆ కార్యక్రమం జరిగింది. అవును. మరి ఇదే ఆంధ్రప్రదేశ్ ని అంపసయ్య మీద పడుకోబెట్టారు కల్తీ మద్యం పేరుతోటి. అవును.
కల్తీ మద్యం అమ్మేసి ఎంతో మందిని ఆసుపత్రి పాలు చేశారు. గాంజా అమ్మి గాంజాని పరోక్షంగా సపోర్ట్ చేసి యువత మొత్తాన్ని నాశనం చేశారు. అది కూటమికి ఆ గత ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా కూడా. సో ఈ రోజు ఈయన వ్యాఖ్యలు అనేసి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసేసి ఈయన వెళ్ళిపోయాడు చక్కగా. సో ఈ రోజు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, నీ కొడుకు ఎందుకు జైలుకి వెళ్ళాడమ్మా అని చెప్పేసి ఆ జైలుకి వెళ్ళిన రవితేజ తల్లిని అడిగితే ఏం చెప్తారండి ఆవిడ ఏం చెప్తారు, రప్పా రప్పా నరుకుతానన్నాడయ్యా అందుకని తీసుకుని వెళ్ళారని చెప్తారు. మేం చెప్పాం, మేము గతంలో నీ కొడుకు ఎందుకు జైలుకి వెళ్ళారంటే మా తల్లిదండ్రులు చెప్పుకునేవాళ్ళు, గత ప్రభుత్వం అరాచకాన్ని ప్రశ్నించినందుకు నా కొడుకు జైలుకి వెళ్ళాడని చెప్పేసి గర్వంగా చెప్పేవాడు మా పేరెంట్స్. నేను వెళ్ళా, మా పేరెంట్స్ గర్వంగా చెప్పుకున్నారు, అరాచకాలను ప్రశ్నించినందుకు నా కొడుకు జైలుకి వెళ్ళాడని చెప్పేసి గతంలో చెప్పుకున్నారు. మరి ఈ రోజు రప్పా రప్పా నరుకుతానన్నాడయ్యా తీసుకెళ్లి లోపలేశారని చెప్తున్నారు. ఎవరైనా జాలి తలుస్తారా పవన్ గారు? అంతే కదా, ఎవరన్నా జాలి తలుస్తారా? ఎవ్వరు. సో వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ఈ రోజు ఈ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటనేది. ఒక పక్క కాగ్నిసెంట్ వచ్చింది విశాఖపట్నానికి, అవును, వేల మందికి ఉద్యోగాలు వస్తా ఉన్నాయి ఈ రోజు. అట్లాంటి పరిస్థితుల్లో ఈయన బ్యానర్లు పట్టుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇవన్నీ కూడా తల్లికి వందనం సక్సెస్ అయింది, దాన్ని డైవర్ట్ చేయడానికి, యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు, దాన్ని డైవర్ట్ చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తా ఉన్నాయి, వాటిని డైవర్ట్ చేయడానికి, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆ బ్యానర్లు ఇచ్చింది ఎవడు? ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఎవడు? వాటిని ఎక్కడ ప్రింట్ చేశారు? ఆ బ్యానర్ వాళ్ళ చేతికి ఇచ్చింది ఎవరు? అంబటి రాంబాబు అయి ఉంటాడు. తీస్తారు కదా అవన్నీ కూడా, ఇప్పుడు రిమాండ్ లో అవన్నీ కూడా బయటకు తీస్తారు కదా. ఈ పిల్లల్ని అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది? ఆ ఇచ్చిన అంబటి రాంబాబుని, విడతల రజనీని అరెస్ట్ చేయాలి. ఇన్ఫర్మేషన్ కావాలి కదా, వీళ్ళు చెప్తారు కదా ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎవరు ఇచ్చారు, ఎవరు తెచ్చారు వచ్చినారా అని చెప్తారు. ఆ బ్యానర్లు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్తారు, అరెస్ట్ చేస్తారు. వీళ్ళు అక్రమ కేసు అనుకుంటా వస్తారు. సార్ పవన్ గారు, నేను నిన్న ఒక ఫోటో చూశాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ లో వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ లో ఒక ఫోటో చూశాను సార్ నేను. ఏంటంటే అక్రమ అరెస్టులు అంట. ఇగోండి సార్, ఈ పేర్లన్నీ రాసేసి, బ్లర్ అవుతుంది సార్, ఈ పేర్లన్నీ రాసేసి అక్రమ అరెస్టులు అంట. ఎవరిది? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది అక్రమ అరెస్ట్ అంట, నందిగం సురేష్ అక్రమ అరెస్ట్ అంట, వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, నా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, పేర్ని నాని, ఆయన భార్య కొడాల నాని, జోగి రమేష్ కొడుకు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు వైవి సుబ్బారెడ్డి కొడుకు దేవినేని అవినాష్, తలసిల రఘురామ్, ఆర్కే, విడతల రజని, అంబటి రాంబాబు, తాడిపత్రి చంద్రశేఖర్, పూచేపల్లి శివప్రసాద్, ఉషశ్రీ చరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్, గౌతమ్ రెడ్డి, మేరుగు నాగార్జున, తాడిచెట్టు రాజా, వీళ్ళందరినీ అక్రమ అరెస్టులు అంట. జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన పార్టీ వాళ్ళని కానీ రమ్మనండి, ఎవరిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్తాం, ఏ సెక్షన్స్ కింద అరెస్ట్ చేశారో చెప్తాం, ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారో చెప్తాం, అక్రమ అరెస్టులను రుజువు చేయండి, చూపిద్దాం. రైట్, ఓకే, రైట్. కోటేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే సార్. హడావిడి చేశారు, చూశారు 2-3 రోజులు అన్ని ప్రాంతాలకు వెళ్ళి